అండ్ పృథ్వీరాజ్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, వరకట్నానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే 498A అనేది కొంతమంది ఈ జనరేషన్లో మిస్యూజ్ చేస్తున్నారు. అంటే అమ్మాయిలకి మాత్రమేనా చట్టాలు ఉండేది, అబ్బాయిల కోసం లేవా అని చాలామంది కూడా ఆందోళన పడుతున్నారు. కొంతమంది అయితే మెన్ కోసం కూడా కొన్ని చట్టాలు రావాలి, అదేవిధంగా ఇప్పుడు ఉమెన్ కోసం కమిషన్ ఏదైతే ఉందో మెన్స్ కోసం కూడా ఒక కమిషన్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఇది చాలా డిబేటబుల్ ఇష్యూ అమ్మ. ఎందుకంటే భారతదేశంలో ఈ 498A లేకపోతే గృహహింస, డీవీసీ, డొమెస్టికల్ వైలెన్స్ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా పడుతున్నారు. దాంట్లో ఎటువంటి రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు. కాబట్టి అబ్బాయిలు పడట్లేదు అమ్మాయిలే పడుతున్నారంటే నేను అబద్ధం చెప్పిన వాడిని అవుతాను. అబ్బాయిలు కూడా పడుతున్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ అబ్బాయిలు పడుతున్నారు కదా అని చెప్పేసి అమ్మాయి సాకు మీద నీకు పనిష్మెంట్ ఇస్తాను రెడీ అవుతే ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు కదా. అమ్మాయి కొట్టిందని బయటకు వచ్చి చెప్పానండి, చెప్పేవాళ్ళు ఉన్నారమ్మా. నేను డైవర్స్ కేసు ఇప్పుడు చెప్తున్నారు, ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంత అమౌంట్ ఇస్తేనే కాపురం చేస్తుంది అని చెప్పి ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఉన్నాయి. అందుకని ఏంటంటే మెయింటెనెన్స్లో ఏం చేసిందంటే కొత్తగా ఇచ్చిన జడ్జిమెంట్స్లో ఏం చేశారంటే ఈ అమ్మాయి ప్రీవియస్ అకౌంట్స్ కూడా అమ్మాయి సబ్మిట్ చేయాలి. అతనే కాదు ఈ అమ్మాయి కూడా సబ్మిట్ చేయాలి. ఆ అమ్మాయి దాంట్లో బ్యాంక్ అకౌంట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఏదైనా ఉద్యోగం చేసినా సరే లేకపోతే అమ్మాయికి ఏమైనా ఆస్తులు ఉన్నా సరే రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఈ అమ్మాయి దాంట్లో స్టేటస్ కనపడితే మెయింటెనెన్స్ ఇవ్వరమ్మా. మెయింటెనెన్స్ అనేది ఎవరికి ఇస్తారంటే నేను మెయింటైన్ చేసుకోలేని ఉన్న వాళ్ళకి ఇస్తారు. మెయింటెనెన్స్ అనేది హక్కు కాదు. మెయింటెనెన్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక వృత్తి అని చెప్పచ్చు. అంటే ఇంకేమీ లేదు కాబట్టి ఆ వృత్తి ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో పోషించబడతారు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక రాంగ్ డాగ్మా ఏంటంటే మెయింటెనెన్స్ అసలు నేను రైట్ ఉంది అని చెప్పేసి అడుగుతారు. ఈ మెయింటెనెన్స్ ఏది మాట్లాడినా సరే, మనం డొమెస్టిక్ వైలెన్స్ మాట్లాడినా 498 మాట్లాడినా సమాజంలో అణగదొక్కబడిన ఆడవాళ్ళ గురించి ఏర్పాటు చేసిన చట్టాలు. నేను మా ఈ 10TV ద్వారా క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే నాట్ యాజ్ ఎ రైట్ కింద మీరు అడిగితే ఇవి ఎక్కడ కనపడవు. అందరికీ రైట్స్ వచ్చేసినాయండి, హింసించే వాళ్ళకి రైట్స్ వచ్చినాయండి, హింస పడుతున్న వాళ్ళకి రైట్స్ వచ్చినాయి అనేది కాదు. సమాజంలో మధ్యతరగతి అంతకన్నా తక్కువ తరగతి ఉన్న వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు 498A జనరల్ అప్లికబుల్. బట్ మెయింటెనెన్స్ కేసుకు వచ్చేసరికి ఆ అబ్బాయి యొక్క స్థితిగతులు చూడాలి, అమ్మాయి స్థితిగతులు చూడాలి, అమ్మాయి ఎట్లాంటి సమాజం నుంచి వచ్చింది చూడాలి, అంతకుముందు ఉద్యోగం ఏమైనా చేసిందో చూడాలి. డాక్టర్ వెరీ రీసెంట్లీ హానరబుల్ జస్టిస్ లలిత్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఒకటి బెంగళూరులో నేను చూడటం జరిగింది. దాంట్లో 10 లక్షల మెయింటెనెన్స్ అడిగింది. అవును, 10 లక్షల ఏమి చేసేయాలి దీంట్లో అని చెప్పేసి ఆవిడ చెప్పింది. లైవ్లోనే చివాట్లు పెట్టింది. అంటే నీ కెపాసిటీ ఏంటి, నువ్వు పోషించుకోగలిగితే ఇంక నువ్వు డబ్బు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఏం చేసేస్తావు, 10 లక్షలు తీసుకుని ఏం చేస్తావు చెప్పు. అంటే బేసిక్ నెసిటీస్ని మీట్ అవ్వటం కోసం డబ్బే కానీ అఫ్కోర్స్ ఈక్వల్ స్టేటస్ ఆఫ్ మెన్ అంటారమ్మా, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇప్పుడు మగవాడు కనుక ఏ పెద్ద ఆఫీసర్ అనుకోండి, ఆడవాళ్ళకి ఏదో మెయింటెనెన్స్ అందరూ నేను చెప్పిన 500 రూపాయలు ఇవ్వమని కాదు, ఈక్వల్గా ఇవ్వండి. ఈక్వల్ స్టేటస్ తోటి అమ్మాయి లైఫ్ నడవాలి. అది ఇర్రివర్టిబుల్ ఆఫ్ ద రిలిజన్ ఇచ్చింది. అందుకే అది మిస్యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుంది, డౌట్ ఏం లేదు దాంట్లో. ఈ మధ్యనే ఎమర్జ్ అవుతున్న కేసు, ఎందుకంటే నేను తీసుకున్న కేసులో చెప్తున్నా కదా, చాలా వరకు మేము కూడా ఇబ్బంది పడుతున్నాం దీంట్లోనూ, మాకు ఇబ్బంది ఉంది. 498A కాకపోవచ్చు, కాకపోతే మీకు 323లు ఉన్నాయి, 324లు ఉన్నాయి, 326లు కట్టుకోవచ్చు, క్రిమినల్ కేసు వేసుకోవచ్చు, మోసం చేసిందని కేసు వేసుకోవచ్చు. అదర్ సెక్షన్స్ ఆర్ దేర్. IPC సెక్షన్ మీకు చాలా ప్రొటెక్టివ్గా ఉంది, దాంట్లోనూ కేసు వేసుకోవచ్చు. చీటింగ్ అయితే చీటింగ్ కేసు వేసుకోవచ్చు, అబద్ధం చెప్తే కనుక పర్జరీ కేసు వేసుకోవచ్చు. మగవాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉందమ్మా, ఇట్స్ ఎ జనరల్ ప్రొటెక్షన్. కానీ రేర్ కేసు అన్న నోషన్ తోటి స్టార్ట్ అయినటువంటి ఈ అమెండ్మెంట్స్ నిజంగా ఆ పరిస్థితి కనుక ఒక స్టాటిస్టిక్గా రిపోర్ట్స్ ఎక్కువ వస్తే ఖచ్చితంగా మగవాళ్ళకి ప్రొటెక్షన్ రైట్స్ ఇస్తారమ్మా, దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ రాబోయే కాలంలో నేషనల్ కమిషన్ ఉమెన్ అన్నట్టు మెన్ కూడా వస్తుందంటారు? ఖచ్చితంగా వస్తుందమ్మా, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ సెక్టర్స్లో ఈక్వాలిటీ అడుగుతున్నారు, జెండర్ ఈక్వాలిటీ అడుగుతున్నారు. 50% అడుగుతున్నారు, 33% ఆల్రెడీ ఇచ్చేస్తారు, 50% అడుగుతున్నారు. కొన్ని సెక్టర్స్లో మోర్ దాన్ 50% అమ్మాయిలే ఉన్నారు. ఖచ్చితంగా ఆ రివల్యూషన్ వస్తుంది. అది వచ్చినా సరే ఆశ్చర్యపోకలేదు. కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేదు, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ ఝాన్సీ. ఈ 498A అన్నది ప్రపంచంలో ఏ దేశంలో లేదు, భారతదేశంలో. కారణం ఎందుకంటే కట్నం ఇక్కడే ఉంది, ఎక్కడా లేదు.
కట్నం ఉన్న చోటే ప్రాబ్లం వస్తాయి.